మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్లో మద్యం విషయంపై అలాగే విపరీతంగా పెరిగిపోతున్న డ్రగ్స్ విషయమై అతను తీసుకున్న నిర్ణయాన్ని దేవాలయం నియోజక తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు ఆలోచన చేయాలి. 2017-19 మద్య విధానం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అప్పుడు ఓపెన్ లాటరీ సిస్టంలో ఎవరికి వ్యక్తులకు కానీ పార్టీలు కానీ సంబంధం లేకుండా ఒక మంచి పాలసీ పెట్టారైనా ఆ మద్య విధానంలో ఎక్కడైనా సరే మహిళలకు కానీ పబ్లిక్ కానీ ఇబ్బంది వస్తే ఒక కాల్ సెంటర్ పెట్టి ఎవరైనా ఫోన్ చేస్తే అక్కడ రీప్లేస్ చేసి మద్యం నియంత్రణ చేసిన వ్యక్తి గొప్ప వ్యక్తి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు. ఆయన చూసి ఏం నేర్చుకున్నావా నువ్వు? నీ పార్టీకి నువ్వు బాగుపడడం కోసం నువ్వు ఈ రాష్ట్రంలో నీ మేనిఫెస్టోలో మరి మద్య నిషేధం చేసి మళ్ళీ ఎలక్షన్ చేద్దామని చెప్పిన మనిషి నువ్వు. ఈ దుర్మార్గమైన మరి ఎంత అంటే మరి నేషనల్ బ్రాండ్స్ అన్ని కూడా రద్దు చేసి ఈ బినామీలకి ఈ రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీలన్నీ కొనుగోలు చేసి మీరు ఒక మరి విపరీతమైన దుర్మార్గం మద్యాన్ని ప్రజలను నెట్టి వాళ్ళందరినీ కూడా ఈ రోజు అనారోగ్యం పాలు చేసిన ఒక గొప్ప ముఖ్యమంత్రి అవడం అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పక తప్పదు. నువ్వు చేసే మద్య నిషేధం అది ఎక్కడ ఉంది? అసలే ఈ రోజు చూస్తున్నాం మేము. గంజాయి విషయం కానీ డ్రగ్స్ విషయం కానీ చెన్నైలో పట్టుబడితే ఆంధ్రప్రదేశ్లో చెప్తున్నారు, అలాగే గుజరాత్లో పట్టుబడితే ఆంధ్రప్రదేశ్ చెప్తున్నారు, వరంగల్లో పట్టుబడితే ఆంధ్రప్రదేశ్ చెప్తున్నారు, కలకత్తాలో పట్టుబడితే ఆంధ్రప్రదేశ్ చెప్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క విలువని నువ్వు అంతర్జాతీయంగా డ్రగ్స్ ముఠా కింద తయారు చేసి ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని అవమానం తెచ్చే విధంగా నీ పరిపాలన ఉందంటే సిగ్గు తెచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి, నీ ప్రభుత్వాన్ని, నీ పార్టీని అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్న చేస్తాను. రాబోయే రోజుల్లో అసలు ఇదే విధానం కొనసాగితే కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ఇలా ఎంత దుర్మార్గమయ్యా. ఇలా తల్లిదండ్రులు ఈ ఆంధ్రప్రదేశ్ ఎంత బాధపడతారంటే పిల్లలకి ఈ డ్రగ్స్లో మాయలో పడి వాళ్ళ భవిష్యత్తు ఏమైపోద్ది, వాళ్ళ పరిస్థితి ఏమైపోద్ది. ఇంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తారంటే ఈ మద్య విషయంలో కానీ డ్రగ్స్ విషయంలో కానీ ఈ పరిస్థితి ఎలా బయటపడాలి? ఎప్పుడు ఈ మద్య నియంత్రణ కానీ ఈ డ్రగ్స్ ని పూర్తిగా రూపాపడం కానీ జరుగుతుందని చెప్పి తల్లిదండ్రులు చూస్తారంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రధానికం నీ పరిపాలన నీ మీద నమ్మకం పోయి ఎంత దుర్మార్గమైన పరిపాలన అనుభవించడానికి మరి ప్రయత్నం చేస్తారు. రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఈ డ్రగ్స్ విషయంలో కానీ మద్య నియంత్రణ విషయంలో కానీ మేము ఉద్యమాలను తీసుకొచ్చి నువ్వు మద్య నిషేధం చేస్తాను. ఆ మద్య నిషేధం మీద ప్రజలకు సమాధానం చెప్పకపోతే ఈ ప్రజలు నిన్ను మరి రాష్ట్రం నుంచి తవిరి కొట్టే పరిస్థితి అంతా చెప్పి సందర్భం తెలియజేస్తూ రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయకత్వంలో ఈ మద్య నియంత్రణ ఈ డ్రగ్స్ మాఫియా గురించి ఇవన్నీ కూడా మేము ఉద్యమం చేస్తామని సందర్భం తెలియజేస్తున్నాం.